గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న క్రమంలో ఈరోజు అందరూ కూడా కూటమి సభ్యులందరూ సమావేశమై ఈ ఎలక్షన్ని ఎలాగ సజావుగా సాగించాలి అనే ఒక దిశానిర్దేశం చేయబోతూ ముఖ్య నాయకులు, అబ్జర్వర్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూర్చుని అందరూ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు అందరూ సమావేశమై ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 33 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కాబట్టి అత్యంత మెజారిటీతో మనకి ఇక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఇప్పటికే బూతుల వారీగా, క్లస్టర్ల వారీగా, యూనిట్ల వారీగా ఈ ఓటర్లని డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్ లీడర్కి కూడా ఈ యొక్క మన బాధ్యతను అప్పగించి ఇంటింటికి వెళ్ళి ఈ ఓట్లని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో ఏ విధంగా అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగాలి. ఆలపాటి రాజా గారిని అత్యంతగా మెజారిటీతో గెలిపించుకోవాలి అనే ఒక బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకుంటాం. నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తూ రేపు ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించడానికి కృషి చేయవలసిందిగా ఇక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా అన్ని 33 నియోజకవర్గాల్లో కల్లా కూడా అత్యధిక ఓటింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే ఇక్కడ అఖండ మెజారిటీతో గల్లా మాధవి గారు విజయం సాధించారో అదే స్ఫూర్తి, అదే ఉత్సాహంతో ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇక్కడ ఒక అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కోరడం జరిగింది. అందరిలో చాలా ఉత్సాహం ఉంది. తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తప్పక కనపడుతోంది. అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భవిష్యత్తు నిర్ణయించడానికి జరిగే ప్రతి ఎన్నిక కూడా కీలకం. అందులోనూ ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాష్ట్ర యువత వారి భవిష్యత్తు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కీలకమైన ఒక ఎన్నిక. కాబట్టి మనం గత 5 ఏళ్ళుగా చూసాము, మండలిలో అనేకమైన బిల్స్ అనేవి పాస్ అవ్వనీయకుండా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో. మంచి బిల్స్ అన్నీ కూడా మనం పాస్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం. అదే కనుక మనం సరైనటువంటి నాయకుల్ని కనుక మండలికి పంపించగలిగితే మన రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నో పనులకి మనం మండలి ద్వారానే శంకుస్థాపన చేయొచ్చు అన్నది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సరైన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనే ఈరోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాకి ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఓటు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వారందరినీ బూత్ వద్దకి వచ్చి ఓటేసే విధంగా మనం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు నన్ను గుంటూరు వెస్ట్కి అబ్జర్వర్గా ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం పార్టీ నియమించడం జరిగింది. గల్లా మాధవి గారు ఈరోజు గుంటూరు వెస్ట్ని ఎంత స్ట్రాంగ్గా చేశారో ఒక ఎమ్మెల్యేగా మనం అందరం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో ఇక్కడ ఈ ఎలక్షన్లో పరిశీలకురాలుగా రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. గుంటూరు వెస్ట్ ముఖ్యంగా చూస్తే మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ జోన్ 2లో మనకు గుంటూరు వెస్ట్ నుంచే ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయడం ద్వారా ఖచ్చితంగా మనం రేపు మండలిలో మంచి నాయకుడిని ఆలపాటి రాజా గారిని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈవీఎంలతో గెలిచింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఏ విధంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందో రేపు బ్యాలెట్లో కూడా గెలిచి తీరుతామని, గెలిచి చూపిస్తామని చూపించడానికి మాకు ఈ ఎన్నిక చాలా కీలకమైన తెలియజేస్తూ ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి ప్రజలకు మంచి చేస్తామని మరొకసారి తెలియజేస్తాం. ఈ రోజున స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నిక నిన్న కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించాం.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. అట్లానే రేపు రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా తప్పనిసరిగా 2 లక్షల పైగా మెజార్టీతో ఆలపాటి రాజా గారు గెలుస్తారని, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పి తెలియడానికి ఏమాత్రం కూడా తెలియజెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు. ప్రస్తుత తరుణంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం చేసినట్టు అరాచకాలని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధిని చూసి ఈ యొక్క కూటమి అభ్యర్థులు గెలిపించడం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఆలపాటి రాజా గారు సీనియర్ నాయకులు, వారికి ప్రజా సమస్యలపై అవగాహన ఉంది, శాసనసభ వ్యవహారాలపై అవగాహన ఉంది. తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సమస్యలపై ఆయన చర్చించి తీరుతారు, వారి సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారు. ఆ విధంగానే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచించి ఈ రోజున రాజా గారిని గెలిపించడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. మేమందరం కూడా వారి గెలుపు కృషి చేస్తున్నాం. మరలా 2 లక్షల పైన మెజారిటీతో గెలిచిన తర్వాత మరలా ప్రజల ముందుకు వస్తాం. మేము ఈ యొక్క సమస్యలన్నీ, గ్రాడ్యుయేట్ సమస్యలన్నీ ఈ యొక్క ప్రభుత్వం ద్వారా తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాం, సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే సోదరి మాధవి గారు, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ, మోహన్ కృష్ణ గారు, నాని గారు, అబ్జర్వర్గా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి తేజస్వి గారు, అందరం కలిసి, మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అందరం కలిసి బీజేపీ వారిని కూడా కలుపుకొని మేము రాజా గారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.